ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అహోబిళం ఆలయాన్ని దోచుకుంటూ తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అహోబిళం టోల్ గేట్లు అక్రమ వసూళ్లు, తలనీలాల్లో కమిషన్ల కోసం బెదిరింపులు, ఆలయాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ వీటిపై చర్యలు తీసుకోరా అని గంగుల బ్రిజేందర్ రెడ్డి ప్రశ్నించారు. 1 year మే టు మే ఇస్తే మేము గతంలో వాళ్ళ ఫాదర్ది ఫోర్జరీ సైన్ చేసి అగ్రిమెంట్ దానిలో కేసులో అట్లపై ప్రధాన అంశాలు. ఈరోజు దొంగ నడుస్తున్నట్టుంది. ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి చూడండి మీరు, టెండర్లు ఎందుకు జరగడం లేదు అహోబిలంలో? గతంలో జరిగిన టెండర్లు ఇప్పుడు ఎందుకు జరగడం లేదు? గత 2 నెలల క్రితము ఇదే వ్యక్తులు 3,000 రూపాయలకి 300 కిలోల అహోబిలంలో సంబంధించిన ఎంటుకలు ఊరికి రాయించుకొని తీసుకెళ్లారు. అదే విధంగా జరుపుకోవాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం. టెంపుల్కి వచ్చే ఆదాయాన్ని దోచుకు తినాలా. ఈరోజు దేవుడిని కూడా వదిలిపెట్టాము. మనం చూసారు, దేవుడికి నిత్యావసర సరుకులు, దేవునికి నైవేద్యం ఉండే సరుకులు వస్తే అవి కూడా మేమే పంపించాలి. ఎవరో స్పాన్సర్ సస్రా కాలేజ్ అని చెన్నై నుంచి అతను పంపిస్తే అవి కూడా ఇవ్వకూడదు, మేమే పంపించాలా, మేమే బిల్ చేసుకోవాలా, మేమే అధిక ధరలకి వేసుకొని ఆ డబ్బు ఆ కమిషన్లు మేమే తినాలా అని చెప్పి దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం. ఇట్లా అన్యాయక్రమం నిజంగా జరిగినంటే ఎక్కడ లేదనమాట. వీళ్ళకి వచ్చే కమిషన్లు పోతాయి కాబట్టి దానికి అడ్డుకోవడానికి ఆ కమిషన్లకు కక్కుర్తి పడి ఆ కమిషన్లు దేవుడైనా ప్రజలైనా మాకు ఏదన్నా ఒకటే డబ్బే అని చెప్పేసి ఈరోజు చేసిన కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగిన ఇష్యూ. టెండర్లు జరపాలంటున్నారు, టెండర్కి వచ్చేటోళ్ళని వీళ్ళే బెదిరిస్తున్నారు. స్థానికులు రావాలంటే పోలీస్ వ్యవస్థను పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మీ మీద కేసులు పెట్టిస్తాం, మీరు ఎట్లా వస్తారు, మీరు రావద్దు, మీరు ఏదో వాళ్ళతో కాంప్రమైజ్ కాండి, అది ఇది అధికార పార్టీ వాళ్ళతో కాంప్రమైజ్ కాని పోలీసు వాళ్ళని పెట్టి బెదిరిస్తారు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అహోబిలంలో అకృత్యాలు జరుగుతున్నాయని ప్రతి సంవత్సరం ఈ టెండర్ల టైంలో ప్రెస్ మీట్లు చెప్తున్నాం. గత సంవత్సరం ఛాలెంజ్ చేసాం. మధ్యలో ఒకసారి దేవునికి వారం రోజులు నైవేద్యం లేకుండా చేసిన ఘనత ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం జరిగింది. మరి అహోబిలం సనాతన ధర్మం కిందికి రాదా, హిందుత్వ దేవాలయం కాదా, మరి అహోబిలంలోకి వచ్చే వాళ్ళు భక్తులు కాదా, ఇక్కడ ఉండే దేవుడు కాదా అని చెప్పి కూడా ప్రశ్నించినాం. ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు కానీ ఎక్కడ కూడా ఒక్క చర్య కూడా లేదు. ఒక్కళ్ళని కూడా ఇప్పటివరకు ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఎక్కడ ఒక చర్య తీసుకున్న దాఖలాలు కూడా లేవు. ఒక చర్య తీసుకుంటే మళ్ళీ జరిగేటివా ఇటువంటి కార్యక్రమాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.